మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యేలుగా మారడంతో ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ప్రెస్టేషన్ ని ఎవరిపై చూపించాలో అర్థం కాక ఆ పార్టీ కార్యకర్తలపైనే కొందరు మాజీ ఎమ్మెల్యేలు చూపిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్లతో పోల్చారు రేగా కాంతారావు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో రేగా కాంతారావు గారు మాట్లాడారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్లలాగా పెంచితే కాంగ్రెస్ కి ఓటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. 10th పాస్ అయిన వాడు కూడా ఉద్యోగం కావాలని అడిగాడని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలు మాత్రం అభివృద్ధికి పట్టకట్టారని, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పుకొచ్చారు. ఇలా ఆ పార్టీ కార్యకర్తలను కోళ్లతో పోల్చారు ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేగా కాంతారావుపై మండిపడుతున్నారు. కార్యకర్తలలో ఎవరు బాయిలర్ కోళ్లు, ఎవరు నాటుకోళ్లు, ఎవరు పందెం కోళ్లు, ఎవరు దొంగ కోళ్లు అనేది గుర్తించని నాయకులు ఇక ప్రజల నాడి ఎలా గుర్తిస్తారంటూ రేగా కాంతారావుపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు కొందరు కార్యకర్తలను తిట్టే అర్హత రేగా కాంతారావు గారికి లేదు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాడు. కేవలం కేసీఆర్ గారు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమవుతారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తిట్టే అర్హత కేవలం కేసీఆర్ గారికే ఉంది. మధ్యలో ఎవరికి కూడా కార్యకర్తలను తిట్టే అర్హత లేదని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు గారు ఆ తర్వాత 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు గారు మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కూడా బ్రాయిలర్ కోళ్లలాగానే పెంచి అన్ని అవకాశాలు ఇస్తే పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అని రేగా కాంతారావుని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను విమర్శించే ముందు నీ వైపు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకో, అంతేగాని కార్యకర్తలను విమర్శించొద్దు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇలా కార్యకర్తలపై ఏకంగా నాయకులే ఫైర్ అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎలా స్పందిస్తారా అని ఆసక్తికరంగా మారింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల్ని ఇలా అవమానించి పార్టీకి దూరం చేయడం తప్పితే ఎలాంటి లాభం లేదని చెప్పవచ్చు.